టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను విశ్లేషిద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇక్కడ ఇవాళ మనకు ముఖ్యమైన వార్తలు చూస్తే గురుకులాలకు సంబంధించి 404 పోస్టులు నింపలేదు అని ఒకటి కనబడుతుంది. తర్వాత గ్రూప్ 1కి సంబంధించి ఒక్కొక్క పోస్టుకు 715 మంది చొప్పున మనకి అంటే రేషియో కనబడుతుంది. మొత్తం 4 లక్షల మంది దాదాపుగా అప్లై చేయడం జరిగింది. గ్రూప్ 1కి 563 ఉద్యోగాలు ఉన్నాయి. అంటే 1:715 కాంపిటీషన్ అయితే ఉంది ప్రిలిమ్స్కి సంబంధించి. అదేవిధంగా ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ 10th ఇంటర్ పరీక్షలు అంటూ మరొక వార్త. ట్రాన్స్కో కొలువులకు గరిష్ట వయోపరిమితి పెంపు, ఇదొక వార్త కనబడుతుంది. ఇంకా గ్రూప్ 1 సంబంధించి తాజా అప్డేట్, గేట్ ఫలితాలు గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వెబ్సైట్లో ఏఈఈ అభ్యర్థుల షార్ట్ లిస్ట్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఇది ఒక వార్త కనబడుతుంది. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన వార్తలు. ఒకసారి గురుకుల అప్డేట్ కనుక గమనిస్తే మొత్తం మనకి అర్హులైన అభ్యర్థులు లేక 404 పోస్టులు అయితే ఇక్కడ మిగిలిపోయినట్టు మనకు అర్థమవుతుంది వివిధ సబ్జెక్టులకు సంబంధించి. ఇక్కడ మొత్తం ఒకసారి మీరు చూడండి, డాటా ఇవ్వడం జరిగింది. డిగ్రీ గురుకులాల్లోనే డిఎల్, పీఈడి, లైబ్రేరియన్ మొత్తం నోటిఫికేషన్లో ఇచ్చినవి 793 పోస్టులు అయితే నింపినవి 740, నింపనివి 53 పోస్టులు ఉన్నాయి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేక నింపలేదని చెప్తున్నారు. జూనియర్ కాలేజీల్లో జేఎల్, పీడీ, లైబ్రేరియన్ 1924 పోస్టులు నోటిఫై చేశారు. 1898 నింపారు. 26 ఇక్కడ వేకెంట్ ఉన్నాయి, గమనించండి. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ 1276 పోస్టులు 1255 నింపారు. 21 ఇక్కడ వేకెంట్ ఉన్నాయి, ఇంకా నింపలేదు. టీజీటీ పోస్టులు 4006 పోస్టులకి నోటిఫికేషన్ వచ్చింది. 3718 పోస్టులు నింపారు. 288 పోస్టులు ఇక్కడ టీజీటీ ఖాళీగా అంటే నింపకుండా ఉన్నాయి. స్కూల్ లైబ్రేరియన్ 16 పోస్టులు నింపకుండా ఉన్నాయి. 434కి 418 ఫిల్ అయినాయి. స్కూల్ ఫిజికల్ డైరెక్టర్ 275, 275 మొత్తం ఫిల్ అయినాయి. 8708 పోస్టులు మొత్తం నోటిఫైడ్, నింపినవి 8304, మిగిలిన పోస్టులు 404 అంటూ ఒక వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. ఈ 404 పోస్టులే కాదు, ఇంకా దాదాపుగా ఇక్కడ ఏం గమనించవచ్చు అంటే మనం ఇక్కడ మీరు చూడండి, ఈ వార్తలో ప్రధానంగా నోటిఫైడ్ చేసిన 8708 పోస్టులకి 8304 పోస్టులని ట్రిబ్ నింపింది. 404 పోస్టులు మాత్రం భర్తీ చేయలేదు. మరి అర్హులు లేరు ఆయా సబ్జెక్టులకి సంబంధించి. కొన్నిటికైతే డిగ్రీ కాలేజీల్లోని పీడీ పోస్టులు చూస్తే 39 నోటిఫైడ్ చేశారు. అందులో 25 పోస్టులకే అభ్యర్థులను ఎంపిక చేయడం అనేది జరిగింది. జూనియర్ కాలేజీల్లోని ఉర్దూ లెక్చరర్ పోస్టులు 50 పోస్టులకి 1:1 జాబితాలోకి వచ్చిన వాళ్ళు 59 మంది అయితే 1:1 జాబితాలో 27 మంది అభ్యర్థులు ఎంపిక చేశారు. ఇలా మనకు కొన్ని సబ్జెక్టులలోనైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లేక అవి ఖాళీగా ఉంచడం జరిగింది. డిఎల్, జేఎల్ పరీక్షకు పీజీటీ పోస్టులకి సేమ్ క్వాలిఫికేషన్ ఉండడము, రాత పరీక్షలో జనరల్ స్టడీస్ పేపర్ కామన్గా పెట్టడం వల్ల చాలామందికి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు రావడం అనేది జరిగింది. సో దీనివల్ల ఏం జరిగింది అంటే డిసెండింగ్ ఆర్డర్ లేకపోవడం వల్ల కూడా చాలా పోస్టులు అయితే మిగిలిపోయే అవకాశం మనకి ఇక్కడ కనబడుతుంది. తొలుత పీజీటీ, తర్వాత డిఎల్, జేఎల్, టీజీటీ పోస్టుల భర్తీని వీళ్ళు ట్రిబ్ నిర్వహించడం జరిగింది. రాత పరీక్ష ఆధారంగా ఇక్కడ 1:2 నిష్పత్తిలో అభ్యర్థుల జాబితా ప్రకటన జరిగింది. ఆ జాబితాలోని అభ్యర్థుల సర్టిఫికెట్లు అర్హతలను పరిశీలించి మరి పోస్టుల్ని భర్తీ చేసింది. ఇక్కడ మీరు గమనించండి, 8304 పోస్టుల్లోనూ దాదాపు 3000కు పైగా పోస్టులు మళ్ళీ ఖాళీగా మారడం అయితే ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పీజీటీకి సెలెక్ట్ అయిన అభ్యర్థికి డిఎల్లో ఉండి ఉంటాడు, జేఎల్లో ఉండి ఉంటాడు. అతను డిఎల్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి, కొంతమంది జేఎల్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. అలా మీకు చాలా పోస్టులు అయితే ఇక్కడ ఖాళీగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇవన్నీ తదుపరి నోటిఫికేషన్కి దాదాపుగా ఫార్వర్డ్ కావడం, మనకు ఫార్వర్డ్ కానున్న ఇన్ఫర్మేషన్ కూడా మనకి ఈ వార్త ద్వారా కనబడుతుంది. ఇక వెయిటింగ్ లిస్ట్ గురించి గమనిస్తే ఒక అభ్యర్థి ఉద్యోగంలో జాయిన్ అయ్యి మధ్యలో వదిలిపెడితే ఆ ఉద్యోగాన్ని బ్యాక్లాగ్ పోస్టుల జాబితాలో వేయాలని, నాన్ జాయినింగ్ పోస్టులను బ్యాక్లాగ్ జాబితాలో వేయకూడదని, తదుపరి మెరిట్ అభ్యర్థికి ఆ పోస్టు కేటాయించాలని సుప్రీంకోర్టు అనేక తీర్పులు వెలువరించింది అని ఒక వార్త కనబడుతుంది. ఇక్కడ ఇటీవల నింపిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, గురుకుల ప్రిన్సిపల్స్, లైన్మెన్ పోస్టుల భర్తీకి ఇది ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ వెయిటింగ్ జాబితాను అమలు చేయకపోవడం వల్ల అభ్యర్థులు జాయిన్ కాని పోస్టులను తదుపరి మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థులతో నింపే అవకాశం ఉంది. ఫలితంగా బ్యాక్లాగ్ లేకుండా నోటిఫికేషన్లో జారీ చేసిన పోస్టులన్నింటినీ నింపేయొచ్చు. కానీ ట్రిబ్ మాత్రం నోటిఫికేషన్లోని పేరా 5(1)లోని జీవో 81/1997 ప్రకారం వెయిటింగ్ లిస్టు విధానం లేదని తేల్చి చెప్పింది. భర్తీ కాని అభ్యర్థులు జాయినింగ్ కాని ఖాళీలను క్యారీ ఫార్వర్డ్ చేసి రాబోయే నోటిఫికేషన్ ద్వారా నింపుతామని వెల్లడించింది. సో మరి ఇవన్నీ కొంచెం పోస్టులు ఎక్కువగానే, దాదాపు ఒక 3000 పోస్టులు అయితే మళ్ళీ నోటిఫికేషన్కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రిక్రూట్మెంట్లో 404 అయితే పూర్తిగా నింపబడలేదు, మిగతా ఈ
3 ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు అంటే కింది స్థాయి పోస్టును వదులుకోవడం వల్ల వేకెంట్ అయ్యే పోస్టులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. భవిష్యత్తులో మనం నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది గురుకుల అప్డేట్కి సంబంధించి. ఇక గ్రూప్ 1కి సంబంధించి గ్రూప్ 1కి భారీగా దరఖాస్తులు వచ్చాయి. శనివారం సాయంత్రం 5 గంటలకు దరఖాస్తు గడువు ముగియడంతో 4 లక్షల అప్లికేషన్లు వచ్చినట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ లెక్కన ఒక్కో పోస్టుకు ఏకంగా 715 మందికి పైగా అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కానీ ఇందులో సీరియస్ క్యాండిడేట్స్ తక్కువే ఉండొచ్చండి. గ్రూప్ 1 అప్లికేషన్లలో ఎడిట్ ఆప్షన్కి అవకాశం కల్పించారు. ఇది చాలా అలర్ట్. ఇది గ్రూప్ 1 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ నెల 23 నుంచి 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మీరు ఏదైనా మీ అప్లికేషన్లో పొరపాటున తప్పులు ఏవైనా నింపి ఉంటే, డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇతరత్ర క్వాలిఫికేషన్స్ విషయంలో కానివ్వండి, ఏదైనా ఉంటే మీకు ఎడిట్ చేసుకోవడానికి ఒక అవకాశం అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం మనకు 563 గ్రూప్ 1 పోస్టులను భర్తీ చేయనుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21 నుండి నిర్వహించనున్నారు. ఇది మనకు గ్రూప్ 1 అభ్యర్థులకు సంబంధించినటువంటి ఒక అలర్ట్. అండ్ నెక్స్ట్ ఏప్రిల్ 25 నుంచి ఓపెన్ 10th ఇంటర్మీడియట్ పరీక్షలు ఎవరైతే ఓపెన్లో 10th ఇంటర్ చేస్తున్నారో వారికి సంబంధించి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చింది. వచ్చే నెల ఏప్రిల్ 25 నుంచి ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తామని, మే 2 వరకు అయితే ఈ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని చెప్పడం జరిగింది. 2 సెషన్లలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు టాస్ డైరెక్టర్, తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్ డైరెక్టర్ పివి శ్రీహరి పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరగనున్నాయని తెలిపారు. ప్రాక్టికల్ పరీక్షలు మాత్రం మే 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని వెల్లడించడం జరిగింది. ఇది మనకి ఓపెన్ 10th ఇంటర్కి సంబంధించి. ఇక ట్రాన్స్కో కొలువులకు గరిష్ట వయోపరిమితి పెంపు అంటూ కనబడుతుంది. ట్రాన్స్కోలో ఉద్యోగాల భర్తీకి గరిష్ట వయోపరిమితిని 44 నుంచి 46 ఏళ్లకు పొడిగిస్తూ సంస్థ సిఎండి SAM రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. 2 ఏళ్ల కిందట గరిష్ట వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వుల గడువు ఈ నెల 18 ముగియనుండగా, తాజాగా మరో 2 ఏళ్ల పాటు 46 ఏళ్లకు వయోపరిమితిని పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ఇంకా 2 years ఇది ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు గరిష్ట వయోపరిమితిని 46 ఏళ్లకు పొడిగిస్తూ గత ఫిబ్రవరి 8న ప్రభుత్వం జారీ చేసిన జీవో 10కి అనుగుణంగా ట్రాన్స్కోలో సైతం గరిష్ట వయోపరిమితిని పెంచడం అనేది జరిగింది. ప్రభుత్వం జీవో జారీ చేసిన తేదీ నుంచి 2 ఏళ్ల పాటు ట్రాన్స్కోలో సైతం వయోపరిమితి పొడిగింపు అయితే అమలు కానుంది. 46 ఓపెన్ అంటే జనరల్ వాళ్ళకి 46 ఉంది. ఇంకా రిలాక్సేషన్స్ ఉంటాయి. ఓకే, గ్రూప్ 1 సంబంధించి ఇది అయిపోయింది కాబట్టి ఇంకా ఏఈ అభ్యర్థులకు 23 వరకు వెబ్ ఆప్షన్లు. వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఈ నెల 23వ తేదీ వరకు కమిషన్ వెబ్సైట్ ద్వారా వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలని కమిషన్ కార్యదర్శి శనివారం ఒక ప్రకటనలో సూచించారు. ఇది కూడా ఇంపార్టెంట్. మనకు ఎవరైతే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలకు ఎంపికైన వాళ్ళకి ఒక అలర్ట్ ఇది. ఇక గేట్ ఫలితాలు, గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ 2024 ఫలితాలు అయితే వెల్లడయ్యాయి. శనివారం బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ గేట్ ఫలితాలను విడుదల చేసింది. ఫలితాలను మీరు goaps.iisc.ac.in వెబ్సైట్లో చూడవచ్చని ప్రకటించింది. అభ్యర్థులు స్కోర్ కార్డులను మార్చి 23 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్ష జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. ఇది గేట్కి సంబంధించి. ఇక ఇది వెబ్సైట్లో ఏఈ అభ్యర్థుల షార్ట్ లిస్ట్ ఇందాకనే ఆల్రెడీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఏఈ పోస్టులకు సంబంధించి షార్ట్ లిస్ట్ను టీఎస్పీఎస్సీ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్లు కమిషన్ కార్యదర్శి తెలిపారు. ఈ నెల 16 నుంచి 23 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగనున్నదని వెల్లడించారు. వెబ్ ఆప్షన్ల నమోదులోను జాగ్రత్తలు తీసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి ప్రముఖ వార్తలు ఆయా దినపత్రికలలో. మళ్ళీ ఏమైనా అప్డేట్స్ ఉంటే తప్పకుండా మీకు అందిస్తాను.